నమస్కారం. వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. ఆమె పేరు శ్రీవల్లి. ఎప్పుడు చూసినా అప్పుడే విరిసిన తెల్ల గులాబీలా ఉంటుందామె. వయసు సహజంగా ఆడదానికిచ్చే సొగసైన పొగర కారణంగానో ఏమో ఆమె నడుస్తుంటే తెల్లత్రాచు ఆవేశంతో పాగుతున్నట్లుంటుంది. అలాగని ఆమెను చూస్తే భయం వేయదు. ఆమె కాటు కోసం శరీరాన్ని అందివ్వాలనిపిస్తుంది. ఊహలోనే ఆ కాటిచ్చే సుఖం కోసం వాస్తవంలో ప్రాణం పోయినా పర్వాలేదనిపిస్తుంది. శ్రీవల్లిని చూసినప్పుడల్లా ఇది నా పరిస్థితి. ఆమె తండ్రి రఘురామయ్య బడిపంతులు, 3 పిల్లల తండ్రి. కొడుకులిద్దరూ మంచి చదువులు చదివి పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు. వాళ్ళు తండ్రి పట్ల వినయ విధేయతలు ఉన్నవారు. నెల నెలా తండ్రికి కొంత డబ్బు కూడా పంపుతారు. అది వారి బాధ్యతే తప్ప రఘురామయ్యకు వారి డబ్బుతో నిమిత్తం లేదు. ఆయనకి ఇంకా 2 ఏళ్ల సర్వీస్ ఉంది. సొంతింట్లో ఉంటున్నాడు. ఊళ్ళోనే మరో ఇంటి మీద నెలకు 500 రూపాయలు అద్దొస్తుంది. పల్లెటూరు ఆస్తిపాస్తులు అమ్ముకోగా వచ్చిన 2 లక్షల రూపాయలు బ్యాంకులో ఉన్నాయి. రఘురామయ్య ఆదర్శవాది. వివాహ విషయంలో కూతురికైన స్వేచ్ఛ ఇవ్వడం వల్లనే కూతురికి ఇంకా వివాహం కావడం లేదని ఆయన భార్య రమాదేవి బాధపడుతూ ఉంటుంది. ఇంతిలా అనుకునేందుకు శ్రీవల్లికి వయసే ముదిరిపోలేదు. సరిగ్గా 4 రోజుల క్రితమే ఆమెకు 19 ఏళ్ళు నిండాయి. ఆ రోజు వాళ్ళను భోజనానికి పిలిచారు. ఆ పిలుపుకు కారణం శ్రీవల్లి బలవంతమేనని అన్నారు వాళ్ళు. ఆమెకు నేనంటే ఇష్టమండంలో సందేహం లేదు. ఆ ఇష్టం వల్లనే ఏమో అసలు నాకు వాడి ఇంట్లో స్థానం లభించింది. ఆ ఊరిలో పోస్టింగ్ అయితే నాన్నగారు నాకు రఘురామయ్య గారు అడ్రస్ ఇచ్చి, మంచివాడు, నాకు తెలిసినవాడు, ఈయన సాయం తీసుకో అని చెప్పారు. నేను ముందుగా ఓ హోటల్లో మకాం పెట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మర్నాడు కూతురు సిఫారసు మీద వాళ్ళ ఇంటి వీధి గది నాకు ఇచ్చారు. శ్రీవల్లి ప్రైవేట్గా BA చదువుతోంది. సాధారణంగా మగాళ్ళతో మాట్లాడడానికి బిడియపడే ఆమె తరచుగా నా వద్దకు వచ్చి ఎకనామిక్స్లో సందేహాలు అడిగి తీర్చుకునేది. ఆమె ప్రశ్నల్లో కానీ అడిగే పద్ధతిలో కానీ నాకు వక్రబుద్ధి కనపడలేదు. కానీ ఆ వక్రబుద్ధి నాలోనే ప్రవేశించింది. ఆమెకు నేనంటే ఆకర్షణ ఉంది. ఆమె కన్నుల్లో నా పట్ల ఆరాధనాభావం కూడా స్పష్టంగా తెలుస్తోంది. కావాలనే నా సమక్షంలోకి రావాలని ప్రయత్నిస్తోంది ఆమె. తనకు అనుభవమైన ప్రతి విశేషాన్ని నాతో చెప్పాలని తహతహలాడుతుంది. తరచుగా నన్ను వాళ్ళ ఇంటికి పిలిచేలా చేయడమే కాక తెలివిగా నా ఇష్టాలన్నీ తెలుసుకుని ఆ ప్రకారం వంటలు చేయిస్తుంది. ఆమె నన్ను ప్రేమిస్తోందనడంలో సందేహం లేదు. శ్రీవల్లి వంటి అందగత్తె నన్ను ప్రేమిస్తే అది నాకు గర్వకారణం. నేను అంటే మా పెళ్లి జరగడం కూడా కష్టం కాదు. నాకు ఇతరత్రా వస్తున్న సంబంధాల కంటే ఈ సంబంధం మంచిదవుతుంది. రఘురామయ్య గారు కూతురు పెళ్లికి 50,000 దాకా కట్నం ఇద్దామనుకుంటున్నాడు. అయినప్పటికీ ఆమె నేను పెళ్లి చేసుకోలేను. రఘురామయ్య గారికి ఉన్న ఆదర్శాలు మా నాన్నగారికి లేవు. మా ఇద్దరు కులాలు కలవ్వని నాకు తెలుసు. నాకు తెలిసిన విషయం మా వయసుకు తెలియకపోవడం వల్ల నేను శ్రీవల్లి పట్ల ఆకర్షితుణ్ణి కాక తప్పడం లేదు. నా ఆకర్షణ ప్రోత్సాహాన్ని కాదనకూడదంటే నా మనసు వక్ర మార్గాన్ని ఎన్నుకోక తప్పలేదు. శ్రీవల్లి ఆకర్షణ, ఆరాధనా భావాన్ని నా స్వప్రయోజనానికి ఉపయోగించుకోవాలి. అందుకు కావలసిన ధైర్యం నాకు కలగడం లేదు. ఆ సమయంలో నాకు హరనాథ్తో పరిచయం అయింది. ఒక సినిమా హాల్ దగ్గర అతడే నన్ను పలకరించి నన్ను పరిచయం చేసుకున్నాడు. ఎన్నో విషయాల్లో మా ఇద్దరి అభిప్రాయాలు కలిశాయి. వారం రోజుల్లో ఇద్దరం మంచి స్నేహితులం అయ్యాం. అప్పటికే మా వయసుకు తగ్గ రహస్య విశేషాలు మాట్లాడుకునేంత చనువు కూడా వచ్చేసింది మా ఇద్దరి మధ్య. నేను అతడికి శ్రీవల్లి గురించి చెప్పాను. పెళ్లి చేసుకో, సుఖపడతావన్నాడు హరనాథ్. మా నాన్నగారి గురించి చెప్పాను. దాంతో హరనాథ్ క్షణం ఆలోచించి, పోనీ పెళ్లి చేసుకోకు, అయినా నీ కట్టేముంది అన్నాడు. తప్పు కదా అన్నాను నేను. వయసులో తప్పు చేయకపోతే అదే పెద్ద తప్పు అన్నాడు హరనాథ్. అతడు నా ఆలోచనల పరిధిని మార్చేశాడు. నా దురాలోచనని సమర్థించాడు. అతడు చెప్పిన ప్రకారం మేమిద్దరం కొన్నాళ్ళు లైఫ్ ఎంజాయ్ చేసి ఆ తర్వాత ఎవరికి వారు వేరే వివాహాలు చేసుకుని ఈ అనుభవాన్ని మధుర స్మృతులుగా మిగిల్చుకోవాలి. అలా చేయకపోతే ఇద్దరూ తర్వాత పశ్చాత్తాపడతారు. అయితే ఆమెకు అసలు విషయం ముందే చెప్పేస్తానన్నాను ఉత్సాహంగా. హర్నాథ్ నన్ను తిట్టాడు. నేను నిన్ను పెళ్లి చేసుకోను, కానీ నువ్వు నాకు కావాలని చెబితే ఏ ఆడపిల్ల సంతోషంగా తన్ను తాను నీకు అర్పించుకోదు. ఆడదానికి అహం ఉంటుంది. ఆ అహాన్ని దెబ్బతీయకుండా ఉండడం కోసం నీవు ఆమెను మంచి మాటలతో, మాయ కబుర్లతో వంచాలి. నువ్వు వంచిస్తున్నావని తెలిసినా ఆమె నీకు లొంగిపోతుంది. ఆడదాన్ని లోబర్చుకునేందుకు వంచన మినహా మరో మార్గం లేదన్నాడు అతను. కానీ మరి ఆ తర్వాత ఏమీ భయపడనవసరం లేదు.
ఈ దేశపు ఆడది వంచనను క్షమించగలదన్నాడు హరినాథ్ నవ్వుతూ. మరైతే వంచన చేయడం ఎలా? నా అనుభవంతో చెప్తున్నాను విను అంటూ హరినాథ్ మొదలుపెట్టాడు. అతడు చెప్పింది వింటుంటే అప్పుడే నాలో ఉద్రేకం ప్రారంభమైంది. అతడి పథకంలో రిస్క్ ఉందని నాకు తెలుస్తోంది. కానీ శ్రీవల్లి కోసం ఆ మాత్రం రిస్క్ తీసుకోలేనా? పుట్టింట్లో ఏదో పని తగిలి రమాదేవి ఊరికెళ్ళింది. రఘురామయ్య స్కూలుకి వెళ్ళాడు. ఆ రోజే మంచి అవకాశమని తోచి నేను ఆఫీసు సెలవు పెట్టాను. శ్రీవల్లి నన్ను కారణం అడిగింది. తలనొప్పని చెప్పాను. ఆమె నా కోసం అమృతాంజనం తెచ్చిచ్చింది. థ్యాంక్స్ చెబుతూ కాసేపు పడుకుంటే అదే తగ్గిపోతుంది, నాకు అదేమీ కొత్త కాదన్నాను. ఆమె వెళ్ళిపోతుంటే ఆ గూట్లో పత్రిక ఉంది. అందులో 2 మంచి కథలున్నాయి. నాకు చాలా నచ్చాయి. చదివి నీ అభిప్రాయం చెప్పన్నాను నేను. ఆమె గూట్లోని పత్రిక తీసుకుని వెళ్ళిపోయింది. అది మామూలు పత్రికే, కానీ అందులో నేను మరో పత్రిక నుంచి తీసిన 2 కథల కటింగ్స్ ఉంచాను. ఆ కథలు మామూలు పత్రికల్లో ఉండవు. వాటిలోని భాష అలగా జనం వాడే పచ్చి బూతులు. శ్రీవల్లి నన్ను తప్పుపడితే పొరపాటు జరిగిందని చెప్పొచ్చు. కానీ హరినాథ్ అభిప్రాయం ప్రకారం వయసు కుతూహలం వల్ల ఆమె కథలు పూర్తిగా చదువుతుంది. చదివాక ఆమెలో కొన్ని మార్పులు వస్తాయి. ఆ మార్పులు ఆమెను నా పథకానికి అనుకూలం చేస్తాయి. నేను కళ్ళు మూసుకున్నాను, కానీ నిద్ర పట్టడం లేదు. నా ఆలోచనలన్నీ శ్రీవల్లి చుట్టూ తిరుగుతున్నాయి. ఆమె ఇప్పుడు ఏం చేస్తోంది? హరినాథ్ చెప్పిన ప్రకారం 1 గంట వ్యవధినిచ్చి ఆమె ఇంటి తలుపు తట్టాను. ఎవరు అన్నది ఆమె గొంతు. నేను అన్నాను నేను. ఆమె తలుపు తీసి నా వంక ప్రశ్నార్థకంగా చూసింది. నేను సూటిగా ఆమె వంక చూడలేక తల ఉంచుకొని, శ్రమ అనుకోకుండా కాస్త కాఫీ కల్పిస్తే నా తలనొప్పి పోతుందేమో అన్నాను నేను. లోపలికి రా అందామె. నేను వెళ్ళాను. ఆమె నన్ను కుర్చీలో కూర్చోమని 5 నిమిషాల్లో నా కోసం కాఫీ కలిపి తెచ్చింది. నేను కాఫీ తాగుతూ ఆమె వంక చూస్తున్నాను. ఆమె కళ్ళల్లో కోపం ఎరుపు రంగులో ప్రతిఫలిస్తోంది. ఆ ఎరుపు క్రమంగా చిక్కబడుతోంది. నేను కాఫీ తాగడం ఆపగానే నీతో విషయం మాట్లాడాలందామె. తన కోపం గొంతులో కూడా ఎర్రగా ధ్వనిస్తోంది. నేను ధైర్యం తెచ్చుకుని ఆమె వంక చూస్తూ, మాటల తర్వాత 1 క్షణం అలాగే నిలబడతావా అన్నాను. ఎందుకు అందామె తెల్లబోయి. నీ బొమ్మ గీస్తానన్నాను నేను. నీకు బొమ్మలు గీయడం వచ్చా అందామె ఆశ్చర్యంగా. ఏమో, నీ రూపం నీ చూపులు నాలో ఇన్స్పిరేషన్. నీ బొమ్మ గీయమని నన్ను ప్రోత్సహిస్తున్నాయి. బొమ్మ బాగా వస్తే అది నీ గొప్పతనం అన్నాను. ఆమె ఏమనుకుందో ఒప్పుకుంది. నేను నా జేబులోంచి ఒక కాగితం తీశాను. ముందుగానే ఉంచుకున్న వీనస్ పెన్సిల్ ముక్క కూడా తీశాను. 5 నిమిషాల్లో బొమ్మ వేయడం అయిపోయిందని కాగితం మరి జేబులో పెట్టుకున్నాను. బొమ్మ నన్ను చూడని అందామె నన్ను సమీపిస్తూ. వద్దన్నాను, కానీ బలవంతంగా ఆమె నా జేబులోంచి లాక్కుంటుంటే నేను ప్రతిఘటించలేదు. ఆ కాగితంలో ముఖం అస్పష్టంగా ఉన్న ఓ నగ్నసుందరి బొమ్మ ఉంది. అది నేను ఏదో పత్రికలోంచి ట్రేస్ చేసి జేబులో ఉంచుకున్నాను. ఛీ, ఇదా నా బొమ్మ అందామె కోపంగా. నేను నిన్ను గీయలేదు, నీ అందాన్ని గీశానన్నాను. దాంతో ఆమె కోపంగా, నువ్వు మంచివాడు అనుకున్నాను, గెట్ అవుట్ అంది. నేను చురుక్కున ఆమె పాదాలపై రాలిపోయి, ప్లీజ్ నన్ను పొమ్మనకు, నువ్వేం చెబితే చేస్తానన్నాను. ఆమె అప్రతిభురాలైపోయింది. నేను లేచి నిలబడ్డాను. తెల్లబోయిన ఆవంకే చూస్తున్న ఆమెను కౌగిలించుకుని, నేను తప్పు చేస్తే ఆ తప్పు నాది కాదు, నీ అందానికి అన్నాను. ఆమె నన్ను విడిపించుకోలేదు. నెమ్మదిగా, నీవు తప్పు చేసినా నేను చెయ్యనివ్వను. నీవు తప్పు అనుకుంటున్నదే ఒప్పు అనిపించుకునే మార్గం ఒకటి వేరే ఉంది. అది నీకు తెలిసే ఉండాలంది. ఈ క్షణం నుంచి నీవు నా భార్యవన్నాను నేను ఆవేశంగా. ఆ తర్వాత ఆమెను వశపరుచుకోవడానికి నేను ఎన్ని అబద్ధాలు చెప్పానో నాకే తెలియదు. ఆ క్షణంలో నాలోంచి సహజంగా ఆసువుగా పుట్టుకొచ్చాయి. నా కోరిక నెరవేరేదాకా శ్రీవల్లి కంటే హరినాథ్కే నేను ఎక్కువగా కృతజ్ఞుని అనిపించింది. ఆమె కంటే ఎక్కువగా అతడే నాకు గుర్తొస్తున్నాడు. ఇద్దరం ఇంకా ఒకే మంచం మీద ఒకరి పక్కన ఒకరున్నాం. ఆమె ప్రేమగా తన చేతి వేళ్ల తన జుట్టు నిమురుతోంది. నాకు మంచం మీద నుంచి లేవాలనిపించలేదు. ఇంకా నేను చెప్పాల్సిన డైలాగులున్నాయి. అయితే అవి ఇప్పుడే చెప్పాలా మరోసారా అని ఆలోచిస్తున్నాను నేను. శ్రీవల్లితో గడిపిన ఆ క్షణాలు నాలో అలౌకిక ఆనందాన్ని కలిగించాయి. ఆమె మనిషి కాదు, దేవత అనిపిస్తోంది. ఆ దేవతకు అప్పుడే నిజం చెప్పేసి దూరం చేసుకోనా? ఇంతకీ నేనేం చెప్పాలి? నేను మా నాన్న మాట కాదనలేను, అమ్మ మనసును ఒప్పించలేను. వాళ్ళిద్దరూ నీతో పెళ్లికి అంగీకరించరు. ఆవేశంలో అవసరం కోసం నీకు మాయమాటలు చెప్పి వంచాను నేను.
నన్ను క్షమించమని అడిగే అర్హతను కూడా కలిగలేను. శ్రీవల్లి, నేను పాపిని. నా పాపానికి ప్రాయశ్చిత్తం ఏంటో నువ్వే చెప్పు. ఉలిక్కిపడ్డాను నేను. నేను ఎప్పుడో అనాలనుకుంటున్న ఆ మాటలు అప్పుడే వినపడ్డాయి. అది శ్రీవల్లి నోట. అప్పుడు ఆమె చటుక్కున లేచి కూర్చుని నా వంక అదోలా చూస్తూ, నువ్వు చెప్పాలనుకుంటున్న ఈ డైలాగులు నాకు ఎలా తెలిసాయని ఆశ్చర్యంగా ఉందా? నీ గురించి, నీ పథకం గురించి నాకు హరినాథ్ చెప్పాడందామె. నేను తెల్లబోయి, హరినాథ్ నీకు ఎలా తెలుసు అన్నాను. నీకు ముందు ఆ వీధి గదిలో ఉండేవాడు అతను. అతను నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, కానీ నాకు అతను నచ్చలేదు. ఆ విషయం చెప్పాను. ఆ తర్వాత అతడు నా కోసం ఇప్పుడు నువ్వేసిన పథకమే వేశాడు. చాచి లెంపకాయ కొట్టాను. ఇల్లు ఖాళీ చేసిపోతూ నేను తప్పు చేయబోయానని నన్ను నేరస్తుడు అనుకో, కానీ ఈ పరిస్థితుల్లో ఎవరైనా అలాగే ప్రయత్నించగలరని రుజువు చేస్తానంటూ వెళ్ళిపోయాడు. 4 రోజుల క్రితం నాకు కనబడి నీ గురించి హెచ్చరించి వెళ్ళిపోయాడు. అయితే అని ఆగిపోయాను నేను. ఎందుకో నాకు గొంతు పెగలలేదు. పత్రికలో బూతు కథలు పెట్టావని, ముందుగానే బూతు బొమ్మ గీసి తెచ్చుకున్నావని నాకు తెలుసు. అయినా నీ దవడ పగలలేదంటే అందుకు కారణం ఒక్కటే అని ఆగిందామె. నేను ఆమె ముఖంలోకి చూడాలనుకున్నాను, కానీ సాధ్యం కాలేదు. తను ప్రేమించిన ఆడదాన్ని తాత్కాలికంగా కోరేవాడికి ఆడదెప్పుడూ ఆడదే. కానీ ఆ ప్రేమను శాశ్వతం చేసుకోవాలనుకుంటే అతడు ఆమెలోని ప్రణయ దేవతను గుర్తించగలుగుతాడు. నిన్ను ప్రేమించిన నేను నీ మనసును కనిపెట్టలేక నీ దురాశ తెలిసి కూడా నిన్ను కాదనలేదు అందామే. నాకు అర్థమవుతోంది, నేను ఆమెను వంచాననుకుంటే అది నిజం కాదు. ఆమె వంచబడిందన్నదే నిజం. జీవితంలో నాకు తోడుగా ఆడది కావాలా, ప్రణయదేవత కావాలా? సమాధానానికి అన్వేషించే యువకులు నన్నే ఆదర్శంగా తీసుకోవాలనుకుంటే నా అనుభవం గురించి చెప్పక తప్పదు. మా వివాహమై ఇప్పటికి 15 ఏళ్ళు అయింది. నా జీవితంలో అప్పటికీ ఇప్పటికీ బహుశా ఎప్పటికీ నేను చేసిన మంచి పని శ్రీవల్లిని పెళ్లి చేసుకోవడం మాత్రమేనేమో అనిపిస్తుంటుంది నాకు. మోహావేశంలో ప్రేమించిన ఆడదాన్ని మోసం చేయాలనుకున్నాడు, కానీ ఆడదానిలో గొప్పతనం తెలుసుకుని అతను ఆమెను భార్యను చేసుకున్నాడు. చేసిన తప్పును ఒప్పుగా మార్చుకున్నాడు. ఈ కథ మీకు నచ్చిందా? ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. థ్యాంక్ యూ.